శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. పెళ్లిళ్ళు స్వర్గంలో కుదురుతాయనేది పాత మాట. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లు వైఫై ఉన్నటువంటి కో లివింగ్ స్పేస్లను కుదురుతాయి అనేది ఇది కొత్త మాట. 3 ముళ్ల బంధం 7 అడుగుల నడక కంటే నెలవారీ రెంట్ షేరింగ్, నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ ముఖ్యం అనుకుంటున్నటువంటి రోజులు ఇవి. పెళ్లి చేసుకుంటే విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరగాలి. అదే లివ్ ఇన్ అయితే లగేజ్ సర్దుకొని పక్క రూమ్ లోకి మారిపోవచ్చు. తల్లిదండ్రుల ఫోన్ రూమ్ రాగానే రూమ్ లో ఉన్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి సైలెంట్ అయిపోతారు. లేదా అమ్మా, నా రూమ్మేట్ రమేష్ లేదా సురేష్ గారు స్నానానికి వెళ్ళాడు, వాడి ఫోన్ మోగుతుందని పక్కనే ఉన్నటువంటి అమ్మాయే రమేష్ గా మారిపోవడం నేటి హైటెక్ మాయాజాలంగా కనబడుతుంది. ప్రధానంగా ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హైదరాబాద్ లో ఐటీ రంగం విస్తరిస్తున్నటువంటి కొద్దీ యువత జీవన శైలిలో ఘనమైనటువంటి మార్పులు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం ఖర్చులు పంచుకోవడానికి లేదా పరిమితమైనటువంటి ఒక చిన్న రూమ్ లో ఉండడానికి షేరింగ్ పద్ధతిని యూజ్ చేసేవారు. ఇప్పుడు కార్పొరేట్ హైబ్రిడ్ పుణ్యమా అని కో లివింగ్ సంస్కృతి రూపాంతరం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4,000 కోట్ల కో లివింగ్ మార్కెట్ లో ఒక హైదరాబాద్, అదే మన భాగ్యనగరంలోని 750 కోట్లు ఉండడం ఒకసారి మనం గర్వంగా చెప్పుకుందాము. దీని గురించి ఐటీ కారిడార్ తో పాటుగా కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 400కు పైగా కేంద్రాల్లో 70,000 మందికి పైగా యువత ఈ కో లివింగ్ లోనే రిలేషన్ లో ఉంటున్నారు. ప్రైవసీతో పాటుగా జిమ్లు ఉంటున్నాయి, గేమింగ్ సిస్టమ్ ఉంటుంది, విలాసవంతమైనటువంటి వసతులు ఉంటున్నాయి. నెలకు 12,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ అధునాతన కో లివింగ్ స్పేస్లు క్రమంగా పెళ్లి వరకు కాకుండా కేవలం సహజీవనం అంటే లివింగ్ రిలేషన్షిప్ గా మాత్రమే మారిపోయి ఒక కొత్త సంస్కృతిని మన భారతదేశానికి పరిచయం చేస్తున్నాయి. ఇక్కడ నివసించేటువంటి వారిలో 60% నుంచి 70% మంది వరకు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మిగిలిన 30 లేదా 40% మంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువత ఉంటున్నారు. వీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, వారిది తాత్కాలిక బంధమని, నచ్చకపోతే విడాకుల మాదిరిగానే బ్రేకప్ చెప్పుకుంటామని యువత తేలికగా తీసిపడేస్తున్నారు. స్వగ్రామాల్లోని తల్లిదండ్రులకు సాధారణమైనటువంటి రూమ్మేట్స్ తో ఉంటున్నామని నమ్మిస్తూ తెర వెనుకాల సహజీవనం సాగిస్తున్నటువంటి ఉదంతాలు అనేకం కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే భారతీయ కుటుంబ వ్యవస్థ మన యొక్క నైతిక విలువల యొక్క ఉనికి ఒక ప్రధానమైనటువంటి ప్రమాదంగా పరిగణిస్తుంది. నమ్మకం, పద్ధతి, బంధుత్వాలు ఇవేమీ లేకుండా ఒక సాంప్రదాయ కుటుంబ నిర్మాణాన్ని ఈ తాత్కాలిక బంధాలు కొంతవరకు వీక్ చేసేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారబోసేటువంటి తల్లిదండ్రులను మోసం చేస్తూ వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయడం సామాజికంగా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా కలిగిస్తుంది. సామాజికవేత్తలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మాకు స్వేచ్ఛ లేదా అంటున్నారు ఈ మధ్య కాలంలో యువత. ఈ తాత్కాలిక స్వేచ్ఛ వెనుకాల తీవ్రమైనటువంటి సామాజిక నష్టాలు కూడా ఉన్నాయనేది ఒకసారి మనం ఆలోచిద్దామా? కొన్నిసార్లు ఈ ఫ్లాట్లు మద్యానికి, డ్రగ్స్ వినియోగానికి ఒక కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇది విమర్శ మాత్రమే కాదు, బహిరంగంగా కనబడుతున్నటువంటి విశ్వరహస్యం కూడా. ప్రధానంగా చెప్పాలంటే బంధాలు విచ్ఛిన్నమైనప్పుడు, ఒకరి నుంచి ఒకరు విడిపోయినప్పుడు వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫోటోలు, వారికి సంబంధించినటువంటి వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు, మోసం చేస్తున్నారు. కొన్ని కేసెస్ అయితే తీవ్రమైనటువంటి నేరాల వరకు, ఆత్మహత్యల వరకు కూడా వెళ్తున్నాయి. ఈ ఈగో సమస్యల వల్ల, ఈ విభేదాల కారణంగా సైబరాబాద్ పరిధిలో ఇటీవల కాలంలో జంటలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. మనం వెస్టర్న్ కంట్రీస్ లో చూస్తూ ఉంటాం, పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి నైతిక విలువలు లేదా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సిస్టమ్ లేదా ఫ్యామిలీ సిస్టమ్ సంబంధించి ఎంత ప్రమాదంలో పడుతున్నాయో ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా ఇలాంటిదే కనబడుతుంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైనటువంటి సామాజిక సంక్షోభానికి దారి తీస్తుందని నిపుణులు పదే పదే చెప్తున్నా, ఆందోళన వ్యక్తం చేస్తున్నా, మీరు మా స్వేచ్ఛను హరిస్తున్నారు అనేటువంటి ఇష్యూనే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువత చెప్తున్నారు. ఒక్క విషయం అయితే క్లియర్ కట్ గా చెప్పాలి, 7 అడుగుల బంధం కంటే ఎకానమీ ప్యాకేజ్ ముఖ్యం అనుకునేటువంటి కాలం ఇది. సాంప్రదాయం కంటే సదుపాయాలకే పెద్దపీట వేస్తున్నటువంటి రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఈ కో లివింగ్ సంస్కృతి భాగ్యనగరంలో విపరీతంగా పెరిగిపోవడం సామాజిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆందోళన మాత్రమే కాదు, నేటి భవిష్యత్తు యువత పైన పడేటువంటి తీవ్రమైనటువంటి ప్రభావం. అయితే ఈ కో లివింగ్ సంబంధించినటువంటి హాస్టల్ కి సంబంధించి లేదా ఈ రూమ్స్ కి సంబంధించి ఇలాంటి కల్చర్ మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.